అందరికీ నమస్కారం. నేను మీ బీసరెడ్డి. వాస్తవంగా వైఎస్ఆర్‌సీపీ నాయకుల పరిస్థితి ఎలా తయారైందంటే, ముందు నొయ్యి, ఎనక గొయ్యి. సోషల్ మీడియాలో ఏదో నలుగురు పుడింగులు 4 పోస్టులు పెట్టుకుంటారో వాళ్ళ గురించి వదిలేయండి గానీ, వైఎస్ఆర్‌సీపీ నాయకత్వం మాత్రం అగమ్య గోచరంగా తయారైంది. భవిష్యత్తులో ఏదన్నా అవకాశం ఉందా అంటే, కనుచూపు మేరలో కనబడట్లేదు. ఏదన్నా బీజేపీకో, టీడీపీకో లేకపోతే జనసేనకో వెళ్దామని ప్రయత్నిస్తే అక్కడ గేట్లు ఓపెన్ చేయల. ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆ పార్టీ క్యాడర్లో ఎవరైతే పార్టీ కోసంగా రూ. 10 ఖర్చు పెట్టుంటారో, లేదా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రూ. 10 సంపాదించుకొని ఉంటారో, వాళ్ళు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి మీద పేకల దాకా ఉన్నారు. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఎలా ఉంటుందంటే, నేను పట్టుకున్న కుందేలకి 3 కాళ్ళు, బాయిలో కప్పలాగా. అదే ప్రపంచం, నేను చూసేదే ప్రపంచం, నేను వినేదే మాటలు, నేను చెప్పేదే వేదం. అంతేగాని ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఏం మాట్లాడుకుంటున్నారు, ఏం ఆశిస్తున్నారు, ప్రజలు ఎలా ఉన్నారు, ఇవన్నీ పట్టించుకోడు ఆయన. కేవలం సింపతి, తర్వాత వచ్చి ఫేక్ ప్రచారాలు. సింపతి, ఫేక్ అనేది ఐస్ గడ్డ లాంటిదండి. ఒక సమయంలో మాత్రమే పనిచేస్తుంది, ఆ తర్వాత కరిగిపోద్ది. జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవాలు తెలుసుకోవాలి. ఎప్పుడు కూడా శాశ్వతంగా నిలబడేది ఏంటంటే ఆయన చేసినటువంటి అభివృద్ధి. ఏదన్నా గత 5 సంవత్సరాల్లో స్పష్టంగా ప్రజలు గుర్తించుకునే విధంగా ఏదన్నా ఒక కార్యక్రమం చేసి ఉంటే, ఈరోజు 2024 తీర్పు తర్వాత 18 నెలల కూటమి పరిపాలన తర్వాత కూడా కొంతలో కొంత ఎక్కడన్నా వ్యతిరేకత వస్తే అది వైఎస్ఆర్‌సీపీ వైపు మళ్ళేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మాటలను చూస్తే ఆయన ఎప్పుడు కూడా వాస్తవ ప్రపంచంలో ఉన్నట్టు అసలు మనకు కనపడదు. ఏయేయో అంశాలు, పనికిమాలిన విషయాలు ఏయో తీసుకొస్తాడు, వాటి మీద మాట్లాడతాడు. ఆ స్క్రిప్ట్ ఎవరు రాసిస్తారో, ఎందుకు ఆయన్ని తప్పుదారి పట్టిస్తున్నారో మనకైతే అర్థం కాదు. స్వతహాగానే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు చెప్పినా వినరంట. అసలు వినే ప్రసక్తే లేదంట. ఎవరన్నా పొయ్యి, అన్న ప్రజలు ఇలా అనుకుంటున్నారు, నువ్వు ఇలా మాట్లాడితే మంచిగా ఉంటుంది, ప్రజల పట్ల కొంచెం బాధ్యతగా ఉండు, వాళ్ళు ఏదన్నా సమస్య ఉంది నీ దగ్గరికి వస్తే దాని మీద వెంటనే పరిష్కారం కోసం పోరాటం చెయ్యి అని చెప్తే అసలు పట్టించుకోడు, ఇన్నట్టుగా వెళ్ళిపోతాడు. అసలు వీళ్ళకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వడంట. 2024లో ప్రజలు చెప్పుతో కొట్టి మూలలో కూర్చోబెట్టిన తర్వాత ముందు ఆయన చేయాల్సినటువంటి పని ఏంటి? క్యాడర్ని మొత్తాన్ని సమాయత్తం చేసుకోవాలి. వాస్తవ పరిస్థితి ఏంటి అనేది తెలుసుకోవాలి. ఎందుకు మనం ఓడిపోయాము, మళ్ళీ రేపు 2029కి ఏ విధంగా అడుగులు వేయాలి, వీటి మీద చర్చ చేసుకోవాలి, సలహాలు తీసుకోవాలి, సూచనలు తీసుకోవాలి. ఆ విధంగా అడుగులు వేయాలి. మొత్తం మీద ఏంటంటే క్యాడర్ ఏదైతే వాళ్ళ పోస్ట్ ఉంటుందో, వాళ్ళు ఏదైతే చెప్పుకోవడానికి ఆడికి వస్తారో అది వినాలి. విని ఆ సమస్యకి పరిష్కారం చూపించాలి. ఇవేవి ఉండవు. ఆయన చెప్తాడంటే మనం రేపు 2029లో అధికారంలోకి రాబోతున్నాము, తీవ్ర వ్యతిరేకత ఉంది ప్రజల్లో, కూటమి ఈరోజు ఎన్నికల్లో నిలబడితే కనీసం వాళ్ళకి డిపాజిట్లు కూడా రావు. ఆయన ఎక్కడ తిరిగాడు, ఏం తెలుసుకున్నాడు? కేవలం ఏంటంటే స్క్రిప్టు, ఆ స్క్రిప్ట్ ఇస్తారు, ఆ స్క్రిప్ట్ చదివేస్తాడు. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సినటువంటి ఇంకొక విషయం ఏంటంటే, ఎన్నన్నా కానీ మీరు ఒకవేళ తప్పుపట్టచ్చు, చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి పోలిక ఏంటంటే, కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక రాజకీయ పార్టీ అధినేతే. 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా అధికారంలోకి పార్టీని తీసుకొచ్చాడు, మనం కాదనలేం. కాబట్టే చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఒకసారి కంపేర్ చేస్తే, చంద్రబాబు నాయుడు గారిలో ఉండే గొప్ప లక్షణం ఏంటంటే పార్టీ మీద విమర్శలు చేస్తే తీసుకుంటాడు, తెలుసుకుంటాడు, వాటి మీద ఒకసారి అధ్యయనం చేస్తాడు. నేను విన్నాను అనే సందేశాన్ని అయితే పార్టీ క్యాడర్కి ఇస్తాడు. ఖచ్చితంగా ఏదైనా ఒక పార్టీ వ్యవహారాల మీద, పార్టీ తీసుకునే నిర్ణయం మీద విమర్శ వస్తే ఆయన నుంచి రిప్లై వస్తుంది, నేను విన్నాను, నేను తెలుసుకున్నాను అన్న విధంగా. ఆయన చర్యలు తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు, అది వేరే విషయం.
జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే అసలు వినడు. మరి చెవులో ఏమన్నా సీసం పోసుకుంటాడేమో కానీ ఈరోజు నిజంగా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ నాయకత్వం గ్రౌండ్ రియాలిటీ మీద ఒక అవగాహన కలిగి ఉంది. ఏ అంశం మీద ముందుకెళితే మనకేదన్నా రేపు 2029 నాటికి కనీసం ప్రజలు ఒక 20 స్థానాలన్నా ఇచ్చే అవకాశం ఉంది అనే దాని మీద వైఎస్ఆర్సీపీ నాయకత్వానికి కాస్తో కూస్తో అవగాహన ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి దాకా వెళ్ళి అది చెప్పినా అతను కొట్టకుండా బయటికి పంపిస్తాడా అనే నమ్మకం అయితే వీళ్ళకి లేదు. చాలామంది నాయకులు అందుకే కనుమరుగైపోతున్నారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, దిక్కుదోచని పరిస్థితి. నేను ఇందాక చెప్పినట్టుగా తెలుగుదేశం పార్టీలోకి పోదామంటే అధికారంలో ఉన్నప్పుడు అడ్డు అదుపు లేకుండా బరి తెగించి బూతులు మాట్లాడి ఈరోజు ఏ మొహం పెట్టుకొని తెలుగుదేశం పార్టీలోకి పోవాలి? పోనీ జనసేనలోకి పోవాలి అంటే వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారి గురించి నికృష్టమైనటువంటి భాషతో మాట్లాడి దూషించి ఈరోజు ఏ మొహం పెట్టుకొని జనసేన పార్టీలోకి పోవాలి? పోనీ ప్రజాక్షేత్రంలో నిలబడి పోరాడదామా అంటే జగన్మోహన్ రెడ్డి ఏమో తిరుమల పరకామణిలో దొంగతనం చేస్తే ఆ దొంగకు మద్దతుగా మాట్లాడతాడు. తెనాల్లో ఒక గంజాయి బ్యాచ్ని పోలీసులు లాఠీ చార్జ్ చేస్తే ఆ గంజాయి బ్యాచ్కి మద్దతుగా మాట్లాడతాడు. బాయిలో కప్పలాగా ప్రజలకు సంబంధం లేని విషయాలను తీసుకొచ్చి చర్చలు పెడతాడు. ఇక వాళ్ళకు సంబంధించిన సోషల్ మీడియా మీద ఒక మాట మాట్లాడుకోవాలి. నారా లోకేష్ గారు ప్రయాణ ఖర్చులు అంటే ఫ్లైట్ ఖర్చులు, విదేశాలకు తిరిగిన ఫ్లైట్ ఖర్చులు 77 కోట్లు అని చెప్పి వైరల్ చేశారు, భయంకరంగా వైరల్ చేశారు. ఆ తర్వాత 2 రోజుల తర్వాత ప్రభుత్వం వివరణ ఇచ్చింది. 77 కోట్ల రూపాయల్లో ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ సొమ్ము ఖర్చు పెట్టలేదు. ఆయన ప్రయాణాలకు మొత్తం కూడా ఆయన సొంత డబ్బే ఖర్చు పెట్టుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు 222 కోట్ల రూపాయలు ప్రజల డబ్బు దుర్వినియోగం చేసి ఎట్టబడితే అడ్డదిడ్డంగా తిరిగేయడం అని చెప్పి ప్రభుత్వం వివరణ ఇచ్చింది. అంటే పురుగు పోగొట్టుకున్నారు. ఇలాంటి పురుగు పోగొట్టుకునే పనులే ఈ సోషల్ మీడియా వల్ల కూడా వాళ్ళకి ప్లస్ అయితే ఎక్కడ లేదు వైఎస్ఆర్సీపీకి. సో మొత్తం మీద ఏంటంటే వైఎస్ఆర్సీపీ నాయకత్వం అయితే అగమ్య గోచరంగా తయారైపోయింది. వాళ్ళ భవిష్యత్తునైతే ఆ భగవంతుడే నిర్ణయించాలా. జగన్మోహన్ రెడ్డి అయితే దారి తెప్పాడు, పార్టీని తీసుకుపోయి బంగాళాఖాతంలో కలిపేశాడు. ఆల్మోస్ట్ ఆల్ భూస్థాపితం అంతే, ఇంకా దానికైతే భవిష్యత్తు లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.